ఉస్మానియా గాంధీ జూడాలు రెండు వర్గాలుగా చీలిపోయారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జరిగిన చర్చలు హాస్టల్ ఫెసిలిటీ, కాకతీయ మెడికల్ రోడ్స్ కు సంబంధించి సమస్యల పరిష్కారానికి జీవో విడుదల చేస్తామని చెప్పింది ప్రభుత్వం. సమ్మె విరమిస్తున్నట్లు గాంధీ జూడాలు ప్రకటించారు. అయితే ఉస్మానియా ఆసుపత్రి నూతన బిల్డింగ్ పైన క్లారిటీ రానిది సమ్మెను ఎలా విరమిస్తారని గాంధీ జూడాలను ఉస్మానియా జూడాలు ప్రశ్నించారు. సమ్మెను కొనసాగిస్తున్నట్లు ఉస్మానియా జూడాలు ప్రకటించారు. 8 డిమాండ్లలో కేవలం 2 అంశాలు పరిష్కారమైతే సరిపోతుందా అని ఉస్మానియా జూడాలు అంటున్నారు. ప్రభుత్వం తమ మధ్య చీలిక తెచ్చింది అంటున్నారు ఉస్మానియా జూనియర్ డాక్టర్లు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, వ్యాప్తంగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్లు రెండుగా చీలిపోయారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల అనంతరం సమ్మెను తాత్కాలికంగా గాంధీ జూడాలు విరమించగా తమ సమ్మె మాత్రం కొనసాగుతుందని ఉస్మానియా జూనియర్ డాక్టర్లు ప్రకటించడం జరిగింది. జూడాల సమస్యలపై రాత్రి అర్ధరాత్రి దాకా డిఎన్జీ ఆరోగ్య శాఖ అధికారులతో చర్చలు జరిపారు. హాస్టల్ ఫెసిలిటీస్, కాకతీయ రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పి అధికారుల నుంచి హామీ ఇవ్వడంతో కొంతమంది జూడాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా జూడాల ఉస్మానియా కాక మిగతా జూనియర్ డాక్టర్లు అంతా కూడా సమ్మెను తాత్కాలికంగా ఈ రోజు విరమిస్తున్నట్టు చెప్పారు. ఈ రోజు ఈ 2 జీవోలకు సంబంధించి అధికారికంగా విడుదల చేస్తే ఖచ్చితంగా సమ్మెను విరమిస్తామని చెప్పి జూనియర్ డాక్టర్లు అయితే చెప్తున్నారు. అయితే గాంధీ జూడాలు సమ్మెను విరమించగా ఈ జీవోలు విడుదల కాకపోతే రేపటి నుంచి మళ్ళీ సమ్మెను యథావిధిగా కొనసాగిస్తామని చెప్పి గాంధీ జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. ఉస్మానియాలో మాత్రం నూతన బిల్డింగ్ విషయంలో క్లారిటీ రాకుండా తమ సమ్మెను విరమించబోమని చెప్పి ఉస్మానియా జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. తమ సమ్మెను 3వ రోజు యథావిధిగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో కొనసాగిస్తున్నారు. తమ ఉస్మానియా నూతన బిల్డింగ్ విషయంలో, ఉస్మానియా ఆసుపత్రి నూతన బిల్డింగ్ విషయంలో క్లారిటీ ఇవ్వాలి, ప్రభుత్వం ఒక హామీ ఇస్తే ఖచ్చితంగా తాము సమ్మె విరమిస్తామని చెప్పి ఉస్మానియా జూనియర్ డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ సమ్మెతో జూనియర్ డాక్టర్లు అయితే రెండుగా వేడిపోయినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం 8 డిమాండ్లతో సమ్మెకు వెళ్లిన జూనియర్ డాక్టర్లు కేవలం 2 సమస్యలకు పరిష్కారం మాత్రం, దానికి సంబంధించిన జీవోలు మాత్రం ఈ రోజు మధ్యాహ్నం విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత ఉస్మానియా జూనియర్ డాక్టర్లతో కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి చర్చలు జరిపే అవకాశం అయితే ఉంది. కవిత. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.